మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో మరో నిరుద్యోగ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బతుకమ్మ పండుగ వేళ ఆడబిడ్డ ఆత్మహత్య అందరినీ కలవరపెడుతోంది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపం చెందిన ప్రవళిక అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ చికటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్లో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తలకు కారణమైంది. వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక అశోక్ నగర్లోని హాస్టల్లో ఉంటూ గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధమవుతోంది. నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలకు వాయిదా వేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. గ్రూప్స్ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటున్న ప్రవళిక పరీక్షల తేదీలు వాయిదా పడడంతో మనస్తాపానికి గురైంది. నిన్న సాయంత్రం హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సహచార విద్యార్థులు సమాచారంతో ఇవ్వడంతో హాస్టల్కు చేరుకున్న పోలీసులు ప్రవళిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన గ్రూప్ 2 అభ్యర్థులు ప్రభుత్వ నిర్వాకంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విద్యార్థిని మృతి పట్ల బీజేపీ, కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పల్లెటూరు కాదు, గట్టిగా కొట్టారు. 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి 100 మంది ఎమ్మెల్యేలన్నా ఒక్క ఎమ్మెల్యే కూడా ఇక్కడికి రావట్లేదు. అదే కేసీఆర్ ఇంట్లో కుక్కకు చిన్న ప్రాబ్లం వస్తే యూఎస్ నుంచి తీసుకొచ్చాడు. అంటే విద్యార్థుల నుంచి విద్యార్థులు ఏం చెప్తా ఉన్నా అంటే కుక్కలకంటే విద్యార్థులు రోజు కుక్కలకంటే అధ్వానం అయిపోయినారా. ఇంకో అంశం కూడా ఏంటంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల కింద 365 రోజులలో మీ ఫోటో ఒక 10 సార్లు వచ్చేది. ఈరోజు అన్ని పత్రికలలో కూడా 365 రోజులు ఈ పత్రిక వస్తుంది. బికాస్ ఆఫ్ ఓన్లీ స్టూడెంట్. విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి బిడ్డల వల్ల ఈరోజు నీకు ఏసీ వచ్చింది. ముందర ఒక 10 కార్లు, వెనక ఒక 10 కార్లు, ఏసీలు, కన్మెన్లు, ఎస్పీలు నీ కోసం పనిచేస్తున్నారు. ఈరోజు అదే విద్యార్థులు చరిత్రను తిరిగేస్తే విద్యార్థుల నుంచే ఎక్కడైతే అణచివేత గురయ్యారో అక్కడనే తిరుగుబాటు జరిగింది. విద్యార్థులు కలుసుకుంటే ప్రపంచాన్ని కూడా మార్చే దమ్మున్నది. మీరు ఒక్కొక్కరు మీ యొక్క మేము రాసినామా ఎగ్జామ్ రాయకపోతే నా తప్పు అనుకుంటా, నేను ఫెయిల్ అయినా. కానీ మాకు ఉద్యోగాలు రాకుండా చేసినట్టు అది ఖచ్చితంగా మమ్మల్ని సొంతంగా స్టేట్ ఆపరేటర్ తోని సిస్టమ్ ఫెయిల్ చేస్తుంది. ఇక్కడ మనం చదివి మనం రాయకపోతే ఉద్యోగాలు రావట్లేదు. స్టేట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇక్కడ మనని స్టేట్ ఫెయిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జాన్ 3కి, జాన్ 8కి సిడిపో ఎగ్జామ్ రాసిన, ఈవో ఎగ్జామ్ రాసిన. సిడిపో స్టేట్ 9th ర్యాంకు, ఈవో స్టేట్ 3rd ర్యాంకు. ఉద్యోగం వచ్చిన నిరుద్యోగిని నేను ఇక్కడ చెప్పాలంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కోట్ల కేసేస్తాం, టీఎస్పీఎస్సీ చుట్టూ తిరిగి. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, తెలంగాణలో మరో నిరుద్యోగ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరో విద్యార్థిని నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన అయితే నిరుద్యోగ లోకాన్ని కలిపివేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందినటువంటి మర్రి ప్రవళిక అనేటువంటి విద్యార్థిని గత 3 సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉంటూ గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆమె ప్రిపేర్ అవుతున్నటువంటి క్రమంలో ప్రతిసారి కూడా అటు గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు కూడా ఇటీవలే వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఆమె కలత చెంది ఆత్మహత్య కోచింగ్ సెంటర్ లోనే ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. నిన్న హైదరాబాద్ లో ఆ నిరుద్యోగ లోకం అంతా కలిసి వచ్చి అక్కడ విద్యార్థికి ఆత్మహత్య చేసినటువంటి విద్యార్థికి సంబంధించినటువంటి మృతదేహాన్ని, ఆమె మృతి గల కారణాలను వెలికి తీయాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఆ పరీక్షలు తరచూ వాయిదా పడుతూ ఉండడంతోనే కలత చెంది ఆత్మహత్యకు పాల్పడిందంటూ కూడా విద్యార్థుల నిరుద్యోగులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రవళిక మృతదేహాన్ని రాత్రికి రాత్రి నాటకీయ పరిణామాల నేపథ్యంలో అటు దుగ్గొండి మండలంలోని బిక్కాజిపల్లికి తరలించారు. ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. అటు ఇద్దరు కూడా తల్లిదండ్రుల రోజులు తండ్రి విజయ, తండ్రి లింగయ్య యొక్క
రోదన చూస్తున్నటువంటి గ్రామస్తులు కూడా కలిసివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి తల్లిదండ్రులను చూసి గ్రామస్తులంతా కూడా కంటనీరు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఇటు ఒకవైపు గ్రామంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. అటు విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగులు ఆందోళన దిగేటువంటి అవకాశం ఉండడంతో పోలీసులు వేగవంతంగా అంత్యక్రియలు పూర్తి చేసి ఇక్కడికి ఎవరు రాకుండా ఉండేలా చర్యలు చేపట్టేందుకోసం పోలీసులు అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. భారీ భద్రత మధ్య అంత్యక్రియలు నిర్వహించేందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొక వైపు నిరుద్యోగులు అడ్డుకునేటువంటి అవకాశం ఉండడంతో గ్రామంలోనైతే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ ఉద్రిక్తత నడవనే అంత్యక్రియల కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సతీష్, ఇప్పటికే ఈ ఎగ్జామ్ అయితే చాలా సార్లు వాయిదా పడుతూనే ఉంది. మరి ఇన్నిసార్లు వాయిదా పడడం వల్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్తున్నారు. మరి ఇంకెంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారో ఇప్పుడు ఇలానే వాయిదా పడేసుకుంటూ వెళ్తుంటే మరి ఏంటి సిచ్యువేషన్ ఏంటి? వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సునీల్ నాయక్ కూడా గత 2 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు చదువుకున్నా కూడా కోచింగ్ సెంటర్లకే పరిమితం అవుతున్నాను, నాకు ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి లేదు, నా తల్లిదండ్రులకు తిండి పెట్టేటువంటి పరిస్థితుల్లో కూడా నేనే లేదు, ఇప్పటికీ కూడా నా తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సినటువంటి దుస్థితి వచ్చింది, ఇంకా ఎంతకాలం నా తల్లిదండ్రుల మీద ఆధారపడాలని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన సూసైడ్ నోట్ లో ఆ పురుగుల మందు సేవించి కూడా వీడియో కాల్ చేసి ఆ వీడియో రికార్డు సోషల్ మీడియాలో పెట్టి ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి పరిస్థితి మనకు తెలిసింది. ఆ నేపథ్యంలోనే నేను ఇంతకాలం కోచింగ్ సెంటర్లకే పరిమితం అయ్యాను, నా తల్లిదండ్రులకు నేను ఏం చేయలేకపోతున్నాను, నేను మీకు భారంగా మారుతున్నాను, నాతోటే మీకు ఇబ్బంది కలుగుతుంది, అమ్మా క్షమించు అని లెటర్ రాసి ప్రవళిక ఆత్మహత్య చేస్తున్నటువంటి పరిస్థితి నిరుద్యోగ లోకాన్ని కలిసివేస్తున్నటువంటి పరిస్థితి. నిరుద్యోగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ నిర్లక్ష్య విధానం కారణంగానే పేపర్ లీకేజీ జరిగి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆ పరీక్షలు తిరిగి నిర్వహిస్తామంటే కోర్టు కేసుల ద్వారా మళ్లీ వాయిదా పడడం, గ్రూప్ 2 పరీక్ష కూడా వాయిదా పడడం, ఇన్నిసార్లు పరీక్షలు వాయిదా పడుతుంటే ఒక ప్రణాళిక విధానం లేకుండా, ప్రణాళికయుతమైనటువంటి విధానాల రూపకల్పన చేయకుండా పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా నిర్లక్ష్యంగా నిర్వహించి మా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, మా భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు అంటూ కూడా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ప్రవళిక ఆత్మహత్య కూడా నిరుద్యోగ లోకాన్ని అంతా కూడా ఆగ్రహానికి గురిచేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పెద్ద ఎత్తున నిన్న కార్యక్రమం చేసినటువంటి నిరుద్యోగులు ఈ రోజు కూడా నిన్న కార్యక్రమాలు దిగుతారనేటువంటి ఉద్దేశంతో పోలీసులు అయితే భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల కోడ్ ఉండడంతో ఆందోళనలు అనుమతిస్తారా లేకుంటే ఏం జరుగుతుంది అనేటువంటి కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి. మరి సతీష్, నిరుద్యోగుల ఆవేదనపై ఇంతగా ఆవేదన చెందుతున్నా కానీ మరి ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? అసలు ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి మాట్లాడినటువంటి వేతన లేదు. దానికి సంబంధించి ఆత్మహత్యకు సంబంధించిన అంశం పైన ఎవరూ మాట్లాడకపోవడం కూడా నిరుద్యోగులను ఆగ్రహానికి గురిచేస్తున్నటువంటి. మరొకవైపు ఎన్నికల కోడ్ కూడా అడ్డంగా ఉండడంతో ఆందోళన కార్యక్రమాలను చేయకుండా పోలీసులు అడ్డుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ ఆందోళన కార్యక్రమాలు చేస్తే పోలీసులు కేసు పెట్టేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి భయంతో కూడా కొంతమంది నిరుద్యోగులు వెనుకబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ప్రభుత్వం ఒక ప్రణాళికాయుతమైనటువంటి విధానాలు లేకుండా పరీక్షల నిర్వహణను నిర్లక్ష్యంగా నిర్వహిస్తూ ఇంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుతుందనేటువంటి ఆరోపణలు అయితే విధిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అసలు పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏం చెప్తారు, ఏం చేస్తారనేటువంటి ఆవేదన అయితే వారి లోపల కనబడుతుంది. ఎంతకాలం మేము ఈ కోచింగ్ సెంటర్లకు పరిమితం కావాలి, మా తల్లిదండ్రులు ఇంటికాడ కాయకష్టం చేసి పంపించేటువంటి డబ్బులను మీ కోచింగ్ సెంటర్లో పెట్టి మా భవిష్యత్తును చదువులకు అంకితం చేస్తున్నాం, మాకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం లేదు, పరీక్షలు రాసేటువంటి అవకాశం లేదంటూ కూడా ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఆ కోణంలోనే ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. అనేక మంది విద్యార్థులు ఆవేదన చెందుతున్నప్పటికీ కూడా ఎవరు ఇటువంటి ఆత్మహత్యల వంటి వాటికి ప్రభావితం కాకుండా భవిష్యత్తు మీద ఆశతోటి జీవించాలంటూ చెప్తున్నప్పటికీ కూడా అనేక మంది విద్యార్థులు కలవ చెంది ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం లేనటువంటి ఆవేదనతో ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనేటువంటి వాయిస్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సతీష్, ఇది 3వసారి వాయిదా పడడం. ఈ నవంబర్ 2, 3వ తేదీల్లో జరగాల్సిన పరీక్ష మళ్ళీ జనవరి 6, 7వ తారీఖు వాయిదా వేశారు. మరి అప్పుడైనా జరుగుతుందా అని నమ్మకం అయితే వస్తుందా అని అయితే అనిపించట్లేదు. మరి ఏమంటారు దీనిపైన? అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? పరీక్షలకు సంబంధించి ఎప్పుడు కూడా
ఒక్కసారి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య పేపర్ తయారీ కావచ్చు, పేపర్ నిర్వహణ కావచ్చు, పరీక్షల నిర్వహణ కావచ్చు, అకడ్బందీగా జరగాల్సినటువంటి పరీక్షలు ఒక చిన్నపాటి పరీక్షలు స్కూల్లో నిర్వహించేటువంటి పరీక్షల కంటే అధ్వానంగా పేపర్ లీకేజీ జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి పకడ్బందీగా నిర్వహణ చేయకపోవడం మూలంగానే ఈ సమస్య తలెత్తుతుంది. భవిష్యత్తులో నిర్వహిస్తామని డేట్ ప్రకటించినా కూడా ఆ డేట్ మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అనేక మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటూ, లైబ్రరీలో ఉంటూ, అద్దె గదుల్లో గడుపుతూ, 5 రూపాయల భోజనం చేస్తూ, చాలని కడుపుతో కూడా చదువు కోసం, భవిష్యత్తు కోసం ఆరాట పడుతుంటే తమ జీవితాలతో ప్రభుత్వం చెలగాట మారుతుంది. పటిష్టమైనటువంటి విధానాలను రూపకల్పన చేయకుండా తమను ఇబ్బందుల పాలు చేస్తుందనేటువంటి ఆవేదనను కూడా విద్యార్థులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. 365 రోజులలో మీ ఫోటో ఒక 10 సార్లు వచ్చేది. ఈరోజు అన్ని పత్రికలలో కూడా 365 రోజులు మీ పత్రిక వస్తుంది. బికాస్ ఆఫ్ ఓన్లీ స్టూడెంట్. విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు, ఉస్మానియా